ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 27వ తేదీ నుంచి 30వ తేదీ ఆదివారం వరకు జరిగిన యూనిక్స్ సన్ రైజ్ 10వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. జిల్లా కేంద్రంలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లు మెన్ సింగిల్స్, మెన్ డబుల్, విమెన్ సింగిల్, విమెన్ డబుల్స్, మిక్స్ డబుల్స్ పోటీలు, ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా పోటీలు జరిగాయి. ముగింపు రోజున బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పోటీలు జిల్లాలో నిర్వహించడం చాలా అభినందనీయమని టోర్నమెంట్ ఆర్గనైజ్ కమిటీని అభినందించారు. సింగరేణి ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి మా పరిధిలో నియమ నిబంధనలను అనుసరించి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముందుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 224 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. 4 రోజుల పాటు టోర్నమెంట్ జరిగిందని, టోర్నమెంట్ రన్నర్స్, విన్నర్స్ సౌత్ జోన్ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రియల్గా చాలా హ్యాపీగా ఉన్నది. మరి ఈరోజు మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ నిన్న మంచిర్యాలలో ఉన్నటువంటి ఒక సెటిల్ హాల్లో మనకి 27వ తారీఖు ఈ నెల నుంచి మరి ఈరోజు ఫైనల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి విశేషమైనటువంటి క్రీడాకారులు అదేవిధంగా క్రీడాభిమానులకి అందరూ కూడా సింగరేణి కాలేజ్ తరఫున, శ్రీరాంపూర్ ఏరియా తరఫున వాళ్ళందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్గా ఈ అకాడమీ ఇంత బాగా ఉందనేది నాకు 2022 జనరల్ మేనేజర్ ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఇన్విటేషన్ చేసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. మేము సింగరేణి కాలేజ్లో కూడా ఆల్మోస్ట్ 12 ఏరియాలో ఎక్కడైతే మాకు ఫంక్షనల్ జనరల్ మేనేజర్స్ ఉన్నారో ఆ ఏరియాలో కూడా సుమారుగా ఒక ఏరియాలో 2 కోర్టులు, కొన్ని ఏరియాలో 1 కోర్టు, అదేవిధంగా మేము కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 22 కోర్ట్స్ మనం చేసి స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి సింగరేణి యాజమాన్యం కూడా వివిధ క్రీడల్లో బాగా ప్రోత్సాహాలు చేస్తుంది ఎంప్లాయీస్కి. అదేవిధంగా పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళు రియల్గా నేను అదే అంటున్నాను, పిల్లలకి ఏదైతే ఉన్నారో చదువుతో పాటు స్పోర్ట్స్ కనుక ఇచ్చినట్టయితే మెంటల్ అదేవిధంగా ఫిజికల్ ఎబిలిటీ వచ్చేసి వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఏదైనా సింగరేణి నుంచి ఏమన్నా మేము సహాయం చేయగలిగితే డెఫినెట్గా మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మా అధికారాలని డెఫినెట్గా ఉపయోగించుకొని మీకు సహాయం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాను. ఆషాఢమాసం బోనాలు సందర్భాన్ని పురస్కరించుకుని ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగాయి. ఆదివారం రాత్రి ఐబీ చౌరస్తా నుంచి ప్రారంభమైన బోనాల జాతరలో ముదిరాజ్ కుల సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెత్తిన బోనాలు ఎత్తిన మహిళలు అక్కడి నుంచి అశోక్ రోడ్డులోని పోచమ్మ ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, ముదిరాజ్ సంఘం పట్టణాధ్యక్షుడు తూటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
వెనక జరుగుతుంది, నువ్వు ఉన్నాను కొంచెం వెనక జరుగుతుంది, మళ్ళీ తర్వాత అందరూ స్వాగతం సుస్వాగతం. పెద్దమ్మ తల్లి బోనాలు మన మంచాలో ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో పోషమ్మ చెరువు కట్ట మీద దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం అనుకుంటా అందరి సహకారంతో, ముఖ్యంగా వాళ్ళ కుల పెద్దల సహకారం, ఇతర సహకారంతో బ్రహ్మాండమైన మడి గుడి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బోనాల పండుగ మరి ఘనంగా చేసుకుంటున్నారు. బోనాలంటే ఏ కార్యక్రమం చేసినా వారంతా సుఖంగా సంతోషంగా ఉండాలి, కుటుంబం అంతా సంతోషంగా సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చే ఎలాంటి బీమార్లు ఉండకుండా అందరూ ఈ బోనాల సందర్భంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేస్తున్న ఈ బోనాలు మహిళా తల్లులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నిండుగా 100 ఏళ్ళు బ్రతికే దిశగా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కార్యక్రమ నిర్వాహకులందరినీ, ఎందుకంటే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మరొక తల్లందరికీ నమస్కారం. మేము అక్కడ ఈరోజు పెద్దమ్మ తల్లి ఉత్సవాలు జరుపుకోవడానికి ముదిరాజి బంధువులంతా ఏకమైనరు. అదేవిధంగా ఈ మహిళా తల్లులు పొద్దున్న నుండి సాయంత్రం దాకా శ్రమించి అయినా కానీ ఎల్లకాలం అమ్మవారు మన గురించి శ్రమిస్తుంది. ఈ ఒక్కరోజు ఆ అమ్మ గురించి శ్రమించాలని మహిళా తల్లులు ఓపిక కొద్దీ బోనాలు తీయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరి ఎల్లవేళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ చల్లగా చూడాలని ఆ తల్లిని చల్లగా వేడుకుంటున్నాం. మేము ఈ ఉన్న మంచిర్యాల పట్టణంలో జిల్లాలో అందరి పెద్దమ్మ తల్లి అంటే మా ముదిరాజి ఆడబిడ్డ. ఆమెకు చేసిన తర్వాతనే ఈ ఆషాఢ మాసంలో అన్ని దేవతలకు చేస్తారు. ఫస్ట్ ముదిరాజి పెద్దమ్మ తల్లికి మా ఆడబిడ్డ కాబట్టి మేము బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తాం. పెద్దమ్మ తల్లి అందరి చల్లగా చూడాలని ఆ తల్లిని వేడుకుంటున్నాం. శ్రీరాంపూర్ ఏరియా జూన్ నెలలో 7 గనులు 2 ఓసీపీల్లో 84% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. జూన్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన 5,34,500 టన్నులకు గాను 4,49,642 టన్నుల బొగ్గు ఉత్పత్తి తీసి 84% నమోదు చేయడం జరిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే6, ఆర్కే న్యూటెక్ గనులు జూన్ నెలలో 100% అధిగమించాయని చెప్పారు. ఆర్కే5లో 88%, ఆర్కే7లో 92%, SRP1 గనిలో 61%, SRP3లో 70%, ఇందారం A1 గనిలో 80%, SRP OCPలో 98%, ఇందారం OCPలో 56% ఉత్పత్తి సాధించడం జరిగిందని వివరించారు. సింగరేణి సంస్థ గడిచిన 3 నెలలలో 97% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలోని భూగర్భ గనుల్లోకి నూతనంగా 16 SDL యంత్రాలు కొనుగోలు చేసి అందించడం జరిగిందన్నారు. త్వరలోనే ఒడిశా నైని బొగ్గు బ్లాకులో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఒడిశాలో చేపట్టే బొగ్గు బ్లాకు నుంచి ఉత్పత్తి బొగ్గును అక్కడే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో 1000 మెగావాట్ల విద్యుత్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయడం జరిగిందని చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఈ ఏడాది 60,000 మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం చేపడతామన్నారు. అలాగే CMDN బలరాం కూడా స్వయంగా 2,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారన్నారు. ఈ ఏడాది శ్రీరాంపూర్ ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు 100% సాధించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో DYGM అరవిందరావు, చిరంజీవులు, PM కాంతారావు, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డిలు పాల్గొన్నారు. ఒకటే కాదు, మినరల్స్, అదర్ మినరల్స్ కూడా తీయాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మనం ప్రోత్సహిస్తున్నది. ఆ డైరెక్షన్లో పోవడానికి సింగరేణి కాలేజ్ అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకొని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఇంతకుముందు ఒకటి ఉన్నది ప్లానింగ్ మనకి హైదరాబాద్ సెల్లో. దాన్ని స్ట్రెంథన్ చేయాలంటే రీసెంట్గా మన చైర్మన్ గారు డెసిషన్ తీసుకున్నారు. దాని ఆఫీసర్స్ని పోస్టింగ్ చేసి ఆ డైరెక్షన్లో పోయే అవకాశం ఉన్నది. మనం చెన్నూరులో తెలిసి మీ అందరికీ
11 మెగావాట్ పవర్ని మనం కమిషన్ చేయాలని మనం ఆల్మోస్ట్ 1.5 year కింద మనం కాంట్రాక్ట్ ఇచ్చినాం. అది 99.9% అన్ని వర్క్స్, ఫిజికల్ వర్క్స్ అని కూడా కంప్లీట్ అయింది. దానికి వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ గురించి మనం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో అది మరి చీఫ్ ఇంజనీర్ మనకి ట్రాన్స్కో వరంగల్ నుంచి మనకు పర్మిషన్ వచ్చిన వెంటనే ఒక వారం రోజుల లోపల మనం దాన్ని మనం డెఫినెట్గా కమిషన్ చేసేసి అక్కడి నుంచి కూడా పవర్ ఉత్పత్తి అవుతుంది సోలార్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు రీజనల్ మేనేజర్ రితీష్ కుమార్ గుప్తా ఆసుపత్రిలో ఉన్న బాలింతలకు వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు. బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అతిపెద్ద సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, బ్యాంకు సేవలతో పాటు ప్రజాసేవ కార్యక్రమాల్లో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ సాగర్ రావు, డాక్టర్ హరీష్ చంద్ర రెడ్డి, రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని సందర్భంగా మీ అందరికి చూసి చేయాలని మా ఈరోజు డాక్టర్ చేసాం. On the occasion of Bank Day, we are celebrating today 69th State Bank Day, and on this occasion, we are just distributing goods to Mata Sishu Hospital along with the superintendent of the hospital, Dr. Harish Chandra sir, and it's a really great help from the superintendent sir. It's just a token of gratitude towards the student society. It's a very small contribution to everybody. Thank you. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు గనుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కదం తొక్కారు. కార్మికులు గనులు ఓసీపీలు డిపార్ట్మెంటులపై నల్ల బ్యాడ్జీలు ధరించి గనుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు మరోసారి ఉద్యమంలోకి దిగారు. శ్రీరాంపూర్ SRP3 గనిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డిలు గనిపై కార్మికులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం బ్రాంచ్ అధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్యలతో కలిసి SRP3 మేనేజర్ సంతోష్ కుమార్ కు గనుల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. శ్రీరాంపూర్ OCPపై టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, ఇన్ఛార్జ్ సుధాకర్, భాస్కర్ రావు, లక్ష్మీనారాయణ, వినోద్ కుమార్, RK5 గనులపై ఇన్ఛార్జ్ దుర్గం రవి, ఇందారం OCP గనిపై ఇన్ఛార్జ్ రత్నాకర్ రెడ్డి, గోపాల్, రవీందర్, RK7 గనిపై రాజు నాయక్, బిరుదు శ్రీనివాస్, ప్రతాప్, RK న్యూటెక్ గనిపై MD లాలా, ఉప్పాల సంపత్, SRP1 గనిపై గోనెస్వామి, RK6 గనిపై కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, ఆర్గనైజర్ అన్వేష్ రెడ్డి, ముత్యాల రమేష్, గని ఇన్ఛార్జ్ గొర్ల సంతోష్, SRP3పై ఉత్తేజ్ రెడ్డి, సాదుల భాస్కర్, వెంకట్రెడ్డి, ఏరియా స్టోర్లో ఇన్ఛార్జ్ ఈసంపల్లి ప్రభాకర్ల ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా గనుల వేలాన్ని నిలిపివేసి సింగరేణికే గనులు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి హోదాలో రామగుండంకు వచ్చి మోడీ సింగరేణి గనులను ప్రైవేటీకరించమని ఆ అధికారం మాకు లేదని స్పష్టం చేశారని పేర్కొన్నారు. తిరిగి చోటేబాయ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గనుల వేలానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. వెంటనే టెండర్ల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సత్తుపల్లి కోయగూడెం వేలంలో పెడితే అడ్డుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, వెంకటరెడ్డి, రమణారెడ్డి, సదానందం, శ్రీనివాస్, రాజేందర్, సందీప్, పి తిరుపతి, మల్లయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సుబ్బయ్య, కార్యదర్శి పవన్, రవిగౌడ్, రఫీక్ ఖాన్, ప్రశాంత్, మధు, కాటంరాజు, భానుచందర్ పాల్గొన్నారు. అంటే దానికి కారుణ నియామకాలే కారణం. మరి ఇలా యువత ఎంతోమంది భవిష్యత్తు ఉంది. మరి మీరందరూ రిటైర్ కాబోతున్నారు. ఇది మీ సంస్థ, ఇది మీ పట్టుదల, ఏదో నాయకుల కోసం కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీకో తర్వాత తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘానికి మాకు దాని మీద శ్రద్ధ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఇది కార్మికులకు మేలు జరిగే కార్యక్రమం. దీనిలో పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మీరంతా కలిసికట్ట ఉండే కార్యక్రమం చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఆబ్జర్వ్ చేయాలి. ఒకవేళ బ్లాకులు ఇచ్చే సందర్భంలో నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకి ఇవ్వాలి. సింగరేణి సంస్థ చాలా బలమైన సంస్థ, అన్ని హంగులైన సంస్థ, బొగ్గును వెలికితీసే సంస్థ, అంత సమర్థం గల ఈ సింగరేణి సంస్థ ఉంది. కాబట్టి దీనికి ఇవ్వాలని ఈరోజు ఒక దిక్కు పార్టీ పరంగా, ఒక దిక్కు కార్మిక తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈరోజు సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం, 3వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం చేయడం, 6వ తారీఖున జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం సమర్పించడం, 9వ తారీఖున గోదావరి చౌరస్తాలో పెద్ద ఎత్తున మహాధర్నా చేసి దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని, అలాగే ప్రజాప్రతినిధులని, మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కానీ మా బ్లాకులు మాకే ఇవ్వాలని వినతి పత్రం ఇస్తూనే మొన్న జరిగేటువంటి 10వ రౌండ్కు అక్కడ ఓపెనింగ్కి అతిథిగా వెళ్ళినటువంటి భక్తి విక్రమార్క గారు అయిపోయింది. లేదా యాజమాన్యానికి మీరు కూడా వేలంలో పాల్గొండని చెప్పేటువంటి విషయం అయితే ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని కార్మిక వర్గాన్ని కోరుతాం. అలాగే ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీఈసీలు కూడా యాజమాన్యానికి మీరు వేలంలో పాల్గొంటేనే బాగుంటుంది అనేటువంటి చెప్పి యాజమాన్యం ప్రభుత్వానికి చెప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసింది. మనం పేపర్ల ద్వారా చూసాం. ఉత్పత్తి లక్ష్యంగానే పనిచేసేటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే, కార్మికులను వాళ్ళను పోల్చినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచించాలి. వేలంలో పాల్గొని ఆ వేలంలో మనకు ఆ బ్లాక్ రాకుంటే ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే, మన పాత బావులన్నీ మూసుకుపోయినట్లయితే, కొత్త బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే సింగరేణి ఉంటుందా? సింగరేణి మనుగడ ఉంటుందా? అస్తిత్వం ఉంటుందా? ఉద్యోగాలు ఉంటాయా? జీతభత్యాలు ఉంటాయా? వేజ్ బోర్డులు ఉంటాయా? బోనసులు ఉంటాయా? ఇవన్నిటిని కూడా ఆలోచించినటువంటి తరుణం వచ్చింది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితేంది, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితేంది, ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలి. సామాజిక సేవలతోనే లయన్స్ క్లబ్ సభ్యులకు గుర్తింపు వస్తుందని జిల్లా గవర్నర్ రిక్కల నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి సీసీసీలో ప్రోగ్రాం చైర్పర్సన్ కొమ్మిరెడ్డి మల్లారెడ్డి, కో చైర్పర్సన్ హనుమండ్ల వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్, నస్పూర్ బ్రాంచ్ లయన్స్ క్లబ్ 10వ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ బాధ్యతలు చేపడుతున్న వారు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జిల్లాలో ఉత్తమ సేవలందిన శాఖగా గుర్తింపు తీసుకోవాలని కోరారు. అనంతరం నూతనంగా శ్రీరాంపూర్, నస్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా పోరెడ్డి లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా దునికెన సమ్మయ్య గౌడ్, కోశాధికారిగా భీమిరెడ్డి రవీందర్ రెడ్డి, కేబినెట్ సభ్యులుగా కె మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రేకుంట చంద్రశేఖర్, బోర్డ్ ఆఫ్ మెంబర్లుగా ఎన్నికైన ఎస్ శ్రీనివాసరావు, టి సమ్మయ్య, ధర్మయ్య, రామయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ కార్యదర్శి వి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి ఇరుకుల్ల ఆనంద్, రీజియన్ చైర్పర్సన్ బోడగుంట రాజమొగిలి, సభ్యులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ డిసైడింగ్ ఆఫీసర్ కోరెడ్డి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కో చైర్మన్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మైక్రో క్యాబినెట్ మెంబర్ బాబు గారు, సూనారాయణ గారు, శ్రీనివాస్ గారు, సంవత్సరం వేసవి కాలంలో అంబలి ప్రోగ్రాము, అదేవిధంగా అన్ని రకాల ప్రోగ్రాములు, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కానీ మిగతా అన్నీ కూడా హై క్యాంప్స్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, ఈ క్లబ్కు పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా
బాడీ టీజర్స్, వైకుంఠ రథం ఇవన్నీ కూడా ఉన్నవి. ఈ క్లబ్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీరాంపూర్ని అభినందిస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి భాగంలో ఫస్ట్ ప్రోగ్రాంలో ఉండేది. క్రమక్రమేణా సమాజానికి ఉపయోగపడే దాంట్లో భాగంగా మరి గ్లోబల్ కాజెస్, చైల్డ్హుడ్ క్యాన్సర్ కానివ్వండి, యాంటీజన్ కానివ్వండి, అంగటి లిప్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, యూత్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఇలాగా అన్ని రకాలు సమాజంలో ఏవైతే ఉంటాయో వాటి ఉపయోగానికి మరి మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎవ్రీ ఇయర్ ప్లాన్లో సమాజానికి పోయేటువంటి ప్లాన్లన్నీ చేస్తూ జిల్లాకు అనుబంధంగా బ్రహ్మాండమైన ప్రోగ్రాంలు జిల్లా గవర్నర్ ఎన్ వెంకటేశ్వర అధ్యక్షుల్లో మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి జిల్లాలో ఒక స్థానంలో ఉంటుందని ఆశిస్తూ 10వ ఇన్స్టాలేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ నేను భవిష్యత్తు ఇవన్నీ నేను మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, డయాబెటీస్ కానీ, షుగర్ క్యాంపులు, రైస్ క్యాంపు, బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా తెలుసుకుంటాము.